శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో మహాత్మా గాంధీ సందేశ యాత్ర కొనసాగుతుంది. రెండవ రోజు బుల్ల సముద్రం గ్రామం నుంచి కొనసాగుతూ ఉంది. మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నారు. సేవా మందిరం వరకు 22 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగించనున్నారు. తెల్లవారుజామున యోగాసనాలు, భగవద్గీత పారాయణం చేసి రోజును ప్రారంభించారు రఘువీరారెడ్డి. ఎస్సీ కాలనీలో ప్రజలతో కలిసి భోజనం చేశారు మాజీ మంత్రి. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, మహాత్మా గాంధీ సందేశ యాత్ర పూర్తి ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఈడబ్ల్యూసీ సభ్యులు, మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి మహాత్మా గాంధీ సందేశ యాత్రను 3 రోజులు నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర ప్రధానంగా మడకసిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం నుంచి ఈ యాత్ర 3 రోజుల పాటు జరుగుతుంది. నిన్న ప్రారంభమైనటువంటి యాత్ర ఈ రోజు దాదాపుగా 22 కిలోమీటర్లు పుల్ల సముద్రం ఆ ప్రాంతం నుంచి, అదే విధంగానే అక్కడ వివిధ కార్యక్రమాలు పాల్గొన్నారు. అనంతరం అక్కడ నుంచి ఈ రోజు సేవా మందిరం దాకా దాదాపుగా 22 కిలోమీటర్ల దాకా ఈ రోజు యాత్ర కొనసాగుతుంది. ఈ రోజు రెండవ యాత్ర దిగ్విజయంగా అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి ఈ మహాత్మా గాంధీ సందేశ యాత్ర అనేది కేవలము ఒక సూచనాత్మకమైనటువంటిది. అదే విధంగానే గాంధీజీ యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడము, వాటిని ఆచరించేటువంటి విధానంగా చేయడము, అదే విధంగా గాంధీజీ పైన గుర్ర చెల్తున్నటువంటి విషయాలను పూర్తిగా వాటిని ఖండించేటువంటి విధంగా ఈ యాత్ర జరుగుతుంది. ప్రధానంగా ఎలాంటి రాజకీయాలకు ఆపాదించుకోకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్టు ఇప్పటికే మాజీ మంత్రి రఘువీరారెడ్డి కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఇది ఒక సూచనాత్మకమైనటువంటి యాత్రగా మాత్రమే చేస్తామనేటువంటి విధంగా చెప్తారు. అంతేకాకుండా గాంధీజీ ఏదైతే బ్రిటిష్ పాలకుల నుంచి ఈ దేశానికి స్వాతంత్రం కల్పించారో ఆ స్వాతంత్ర ఫలాలు, ఎందుకంటే తరాలు మారుతున్నాయి, ఇప్పటికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 5వ తరం కూడా ఇక ప్రారంభమవుతుంది. కాబట్టి గతం ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రజలకు గాంధీజీ సిద్ధాంతాలు కావచ్చు, స్వాతంత్రం సమపార్జించినటువంటి విధానం కావచ్చు, అదే విధంగానే బ్రిటిష్ పాలకుల యొక్క బానిస శృంఖాల నుంచి ఏ విధంగా ఈ దేశాన్ని కాపాడాడు. 40 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశం ఈ రోజు 140 కోట్లకు చేరింది. చిన్న పిల్లలు కూడా ఇప్పుడు పాఠశాలలకు వస్తున్నారు. వీరందరికీ కూడా అదే గాంధీ సిద్ధాంతాలు అనేటువంటివి తెలియచెప్పాలనేటువంటిది ఏకైక లక్ష్యం అనేటువంటి విధంగా కూడా రఘువీరారెడ్డి చెప్తూ తన యాత్ర కొనసాగిస్తున్నారు. అంతేకాదు ఈ దేశంలో సమానత్వము, సౌభ్రాతృత్వము, కులాలు, మతాలకు అతీతంగా ఈ దేశంలో అన్ని జాతులు, అన్ని వర్గాలు అన్ని కూడా సమైక్యంగా ఉన్నాయి. ఈ సమైక్యతను చాటుతూ అదే విధంగానే గాంధీజీ చేసినటువంటి త్యాగాలు వీటన్నింటినీ కూడా స్మరింపజేసేటువంటి విధంగా, భావి భారత పౌరులకు తెలియచెప్పేటువంటి విధంగా, ఏ విధంగా అహింస అనేటువంటి ఒక ఆయుధంతో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు అనేటువంటి ఆ లక్ష్యాలన్నింటినీ కూడా తెలియచెప్పడం కేవలం ఒక వ్యక్తి కాదు. మహాత్మా గాంధీ అంటే ఒక శక్తి. ఈ ప్రపంచ దేశాలు ఈ రోజు భారతదేశం వైపు చూస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో కూడా గాంధీజీని ఈ రోజు ఒక దేవుడులుగా కొలుస్తున్నారు. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా గాంధీజీ యొక్క విగ్రహాలను పూజిస్తున్నటువంటి సందర్భంలో, ఒక దేవుడిలో చూస్తున్నటువంటి సందర్భంలో భారతదేశంలోనే కొందరి అల్లరి మూకలు ఆయనను కించపరిచేటువంటి విధంగా, ఆయన పైన బురద చల్లేటువంటి విధంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా బాధిస్తాయి. అందుకే ఈ యాత్ర చేస్తున్నారు. 3 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. నీలకంఠాపురం నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర 3 రోజుల పాటు హిందూపురం దాకా కొనసాగించి హిందూపురం గాంధీ చౌక్ లో ఈ యాత్రకి ఎటువంటి స్పందన వస్తుంది? మొత్తం రఘువీరారెడ్డి మాజీ మంత్రి చేపట్టినటువంటి ఈ మహాత్మా గాంధీ సందేశ యాత్రకి పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు తెలుపుతున్నారు అనేటువంటి విధంగా చెప్పవచ్చు. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా కొంతమంది నేతలు కూడా రఘువీరారెడ్డికి ఫోన్ల ద్వారాను ప్రత్యక్షంగాను కలుసుకొని ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నారు, ఆయనకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. అంతేకాకుండా చాలా మంది స్వచ్ఛందంగా కూడా వచ్చి పార్టీలకు అతీతంగా కూడా వచ్చి ఆయనకు ఈ యాత్ర సందర్భంగా హారతులు పట్టడం, ప్రజలు అదే విధంగానే కండవాళ్ళు వేయడం, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఏదైతే నాడు గాంధీజీ ఒక స్వాతంత్ర పోరాటం కోసం ఏదైతే ఉద్యమాన్ని
ఒక చిన్న టీమ్ తో ఏ విధంగా ప్రారంభించాడో అదే విధంగా ఈ యాత్ర కూడా కొనసాగుతుంది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. మొత్తం పైన మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఈ ప్రస్తుతం Right. ఉన్నటువంటి రేణుక రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రాసు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో మహాత్మా గాంధీ సందేశ యాత్ర కొనసాగుతూ ఉంది. రెండవ రోజు ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. బుల్ల సముద్రం గ్రామం నుంచి మొదలైంది. మాజీ మంత్రి రఘువీరారెడ్డి పాదయాత్ర చేపట్టారు. దీనికి మంచి స్పందన వస్తున్నట్లుగా తెలుస్తోంది.